హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ లైఫ్ స్టైల్. నేను ఈరోజు మీ అందరికీ పూర్ణం బూరెలు క్రిస్పీగా రావాలంటే, రోజంతా మెత్తపడిపోకుండా సేమ్ టేస్ట్తో ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఫాలో అవ్వాలో ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోలోకి వెళ్ళిపోండి. అయితే దానికోసం నేను ఇక్కడ 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. అలాగే 1 కప్పు మినపప్పుకి 1 కప్పు పచ్చిశనగపప్పు పడుతుంది. దాన్ని కూడా ముందు రోజు నైటే నానబెట్టేసుకున్నాను. మీరు చేసుకునే ముందు 1 గంట ముందు నానబెట్టినా సరిపోతుంది. అలాగే క్రిస్పీగా ఉండటం కోసం 1 అరకప్పు వరకు ఇడ్లీ రవ్వ తీసుకొని మినపప్పుతో పాటుగా నానబెట్టేసుకుంటున్నాను. చూడండి, 1 కప్పు మినపగుళ్ళకి 1 కప్పు పచ్చిశనగపప్పు అయితే సరిపోతుంది. 1 కప్పు పచ్చిశనగపప్పుకి 2 కప్పుల నీళ్లు పోసుకొని కుక్కర్లోకి యాడ్ చేసుకోవాలి. తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టి నెక్స్ట్ డే మార్నింగ్ ఉడికించుకోవాలి. 2 విజిల్స్ వస్తే సరిపోతుందండి. పప్పు చాలా బాగా ఉడికిపోతుంది. ఇంకా ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం లేదు. వాటర్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతాయి. అలాగే ఇడ్లీ రవ్వను కూడా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి. మినిమం 6 అవర్స్ అయినా ఈ పప్పు బియ్యం నానాలండి. చూడండి, నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నాను. పప్పు బియ్యం అనేవి బాగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. కూలింగ్ వాటర్ పోస్తూ కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి మొత్తాన్ని గ్రైండ్ చేసిన తర్వాత దీనిలోకి ఇడ్లీ రవ్వని యాడ్ చేసుకోవాలి. చూడండి, పిండి కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అనేది నేను చూపిస్తున్నాను. ఇలా చాలా మెత్తగా రుబ్బుకోవాలండి. అస్సలు పలుకు అనేదే ఉండకూడదు. పలుకులు ఉన్నాయంటే మనం బూరెలు వేసేటప్పుడు అవి పేలిపోయి చిందిపోతాయి అన్నమాట. చూడండి ఎంత మెత్తగా ఉందో కదా. గ్రైండర్లో అయినా సరే రుబ్బుకోవచ్చండి. గ్రైండర్ లేని వాళ్ళు ఇలా మిక్సీలో కూడా వేసుకోవచ్చు. బూరెలు అనేవి చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇప్పుడు దీనిలోకి ఇడ్లీ రవ్వని మొత్తం పిండేసుకొని దీనిలోకి యాడ్ చేసుకోవాలి. ఇడ్లీ రవ్వ మొత్తం పిండిలోకి యాడ్ చేసిన తర్వాత మిక్సీకి రివర్స్లో పలిసిచ్చి ఈ రవ్వ పిండిలో మొత్తం మిక్స్ అయ్యే వరకు బ్లెండ్ చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కానీ మిక్సీకి బ్లెండ్ చేయకూడదండి. రివర్స్లో విప్ చేసుకుంటూ బ్లెండ్ చేయాలి. మొత్తం అంతా నలిగిపోయిందంటే రవ్వ అసలు బాగోదు. అందుకని రివర్స్లో బ్లెండ్ చేసుకోవాలి. బ్లెండ్ చేసిన తర్వాత ఎలా ఉందో చూపిస్తాను, చూడండి. ఇది మరీ జారుడుగా ఉండకూడదు, అలా అని గట్టిగా కూడా ఉండకూడదండి. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. రవ్వ కలిపిన తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. అంటే మనం పూర్ణం బూరె దీనిలో వేసినప్పుడు దానికి పిండి అనేది పర్ఫెక్ట్గా కోట్ అవ్వాలన్నమాట. మరి లూజ్గా అయిపోయిందంటే మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి. ఇక్కడ బియ్యం పిండి ఉంటుంది కదా, పొడి బియ్యం పిండి, దాన్ని కొంచెం యాడ్ చేసుకోండి. అదే గట్టిగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి. అలాగే పప్పు కూడా నలిగిపోయిందండి 2 విజిల్స్ తర్వాత. చూడండి, పప్పు ఇలా మెత్తగా అయిపోయిన తర్వాత 1 కప్పు పప్పుకి 1 కప్పు బెల్లం వేసుకోండి. పర్ఫెక్ట్గా స్వీట్ అనేది సరిపోతుంది. మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళైతే కొంచెం తగ్గించి వేసుకోండి. బెల్లం కూడా దీనిలో వేసి మెత్తగా ఇలాగా ఒక పప్పు గుత్తి కానీ మ్యాషర్ కానీ తీసుకొని ఇలా మ్యాష్ చేసుకోవాలి. కొంతమంది మిక్సీలో కూడా వేసుకుంటారండి. అలా అయినా సరే వేసుకోవచ్చు. లేదంటే ఇలా పప్పు గుత్తి తీసుకొని కూడా మ్యాష్ చేసుకోవచ్చు. మొత్తం పప్పు అనేది మెత్తగా ఉడికిపోయింది కాబట్టి త్వరగానే నలిగిపోతుంది. పలుకులేమీ లేకుండా ఇలా మెత్తగా నలుపుకోవాలండి. అస్సలు పలుకు ఉండకూడదు. చూడండి, మెత్తగా నలిగిపోయిన తర్వాత దీన్ని తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలోకి 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకున్న పప్పు బెల్లాన్ని దీనిలోకి యాడ్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఉంచి పప్పు బెల్లం మొత్తం వేగిపోయే వరకు ఉంచుకోవాలన్నమాట. అంటే దానిలోకి పాకం ఏమీ రాదు, కొద్దిగా గట్టిపడే వరకు ఉంచుకోవాలి. అదే మనం బొబ్బట్లకైతే డైరెక్ట్గా అలా చేసేయచ్చండి. కానీ పూర్ణం బూరెలకు మాత్రం ఇట్లాగా మళ్ళీ నెయ్యిలో కానీ నూనెలో కానీ వేసుకొని ఇలా గట్టిపడిన తర్వాతే బూరెలాగా చేసుకోవాలి. చూడండి, నెయ్యిలో వేసిన తర్వాత ఫ్రై చేస్తున్నాను. ఎంతోసేపు అవసరం లేదండి. బెల్లం ఆల్రెడీ మనం నూరేసుకున్నాం కాబట్టి కరగడానికి ఎక్కువ టైం ఏం పట్టదు. ఇలా పప్పు బెల్లాన్ని మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ ఉండాలండి. మధ్య మధ్యలో అడుగు పట్టేస్తూ ఉంటుంది పప్పు కాబట్టి కలుపుకుంటూ ఉండాలి. దీనిలోనే 1 స్పూన్ యాలకుల పొడి అలాగే 1 స్పూన్ నెయ్యి వేసి మళ్ళీ కలుపుతున్నానండి. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది. మీకు నెయ్యి ఫ్లేవర్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. మధ్య మధ్యలో నెయ్యి వేసి కలుపుతూ ఉండాలి.
ఇది దగ్గర పడుతూ ఉంటుందండి, అంటే ప్యాన్ నుంచి సపరేట్ అయ్యి వస్తూ ఉంటుంది. అలాంటి స్టేజ్లో మనం స్టవ్ ఆపేసుకోవచ్చు. చూడండి ఆల్మోస్ట్ దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఈ పప్పు మొత్తాన్ని ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేసి స్టవ్ ఆపేసుకోవాలి. ఇలా ప్యాన్కి స్ప్రెడ్ చేయడం వల్ల త్వరగా ఆరిపోతుంది. మనం బూరెలు అనేవి చాలా ఫాస్ట్గా చేసేసుకోవచ్చు. ఇదిగో చూడండి, కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు మనం ఉండల్లాగా చేసేసుకోవచ్చండి. పూర్తిగా ఆరే వరకు ఉండాల్సిన అవసరం లేదు. మీకు ఎంత సైజు కావాలో ఆ సైజులో మీరైతే ఉండల్లాగా చేసుకోవాలి. నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి నాకు ఇక్కడ 12 నుంచి 13 వరకు బూరెలు వచ్చాయండి. మీరు ఎంతమంది ఉన్నారో మీకు ఎంత కావాలనేది మీరు ఈ క్వాంటిటీలో అడ్జస్ట్ చేసుకోండి. మెజర్మెంట్స్ అనేవి 1 కప్పు పప్పు అయితే 2 కప్పుల బియ్యం తీసుకోండి. అలా మీకు కావాల్సినంత తీసుకోవచ్చు. చూడండి ఇలా మొత్తం బాల్స్ లాగా వేసేసుకున్న తర్వాత స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బూరెలు ఎలా వేయాలో మీకు చూపిస్తాను చూడండి. పిండి రుబ్బుకున్న తర్వాత 1 గంట సేపైనా పక్కన పెట్టేసి ఉంచాలండి. ఎందుకంటే మనం ఇడ్లీ రవ్వ వేసాం కాబట్టి అది శుభ్రంగా నానిపోవాలన్నమాట దానిలో చక్కగా. అప్పటి వరకు ఉంచుకోవాలి. 1 అవర్ తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి. 1 అవర్ తర్వాత దీనిలోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బూరెలు వేసుకోవడానికి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూసారా ఎలా ఉండాలండి. అలా ఉంటే పర్ఫెక్ట్గా కోట్ అవుతుంది పూర్ణానికి. అప్పుడు బూరెలు కూడా చాలా క్రిస్పీగా వస్తాయన్నమాట. ఆయిల్ మరీ ఎక్కువగా హీట్ అయిపోకూడదండి. అలానే లో హీట్లో కూడా ఉండకూడదు, మీడియం హీట్లో ఉండాలి. ఇలా కొంచెం పిండి తీసుకొని వేసినప్పుడు అది వెంటనే పైకి వచ్చిందంటే ఆయిల్ బాగా హీట్ అయిపోయిందని అర్థం. ఇప్పుడు మనం బూరెల మొత్తాన్ని వేసేసుకోవచ్చు. చూడండి ఇలా ఒక పూర్ణం తీసుకొని చక్కగా దీనికి పిండి పట్టేలాగా కోట్ చేయాలి. ఎక్కడ గ్యాప్స్ ఉండకూడదండి. పూర్ణం బయటకు వచ్చిందంటే నూనెలో చిందిపోయి నూనె మొత్తం పాడైపోతుంది. అలాగే బయటకు వచ్చేస్తుంది అనమాట, చింది పడుతుంది. చాలా జాగ్రత్తగా వేసుకోవాలి. చూడండి ఇలా కోట్ చేసిన తర్వాత ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా మీ కడాయికి ఎన్ని బూరెలైతే పడతాయో ఆ బూరెల మొత్తాన్ని యాడ్ చేసేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టారంటే ఆయిల్ పీల్చుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. అలానే హై ఫ్లేమ్లో కూడా పెట్టొద్దు, మాడిపోతాయి. అప్పుడు లోపల పూర్ణం అనేది సరిగా వేగదనమాట. చూడండి ఇలా బూరెలు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత వెంటనే కదపొద్దండి. ఎందుకంటే మనం పిండి కాబట్టి వేసింది, వెంటనే కదిపామంటే లోపల ఉన్న పూర్ణం బయటకు వచ్చేస్తుంది. ఇలా వేసిన తర్వాత 2 మినిట్స్ పాటు అలానే ఉంచండి. కొద్దిగా ఫ్రై అయ్యాయి అన్నప్పుడు కలుపుకోవాలి. కొంతమంది ఇలా బూరెలు చేత్తో వేయడానికి భయపడుతూ ఉంటారు కదండి. అలాంటి వాళ్ళు గుంటగట్టు ఉంటుంది కదా, పూర్ణాన్ని గుంటగట్టు ఫ్రై మాత్రం పిండిలో కోట్ చేసుకున్న తర్వాత గరిటెతో మొత్తం పిండి తీసుకొని ఇలా ఆయిల్లోకి డిప్ చేసుకోవచ్చు. అలా కూడా ఈజీగా ఉంటుందండి. ఆ ప్రాసెస్ ఎప్పుడైనా చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. పూర్ణం బూరెలు పిండి కనుక లూజ్ అయిపోయినా, లోపల పూర్ణం లూజ్ అయిపోయినా ఏం చేయాలి అనేది ఛానల్లో ఉంది. ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా ఈ ప్రాబ్లం వస్తే. ఇంకా బూరెలు మొత్తాన్ని వేసేసుకున్న తర్వాత కదపకుండా 2 మినిట్స్ పాటు ఉంచి ఆ తర్వాత మెల్లగా పక్కకి తిప్పుకోవాలండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బాగా వేగకపోతే లోపల ఉన్న పూర్ణ వేగదనమాట, పచ్చి పచ్చిగానే ఉంటుంది. అందుకని కొంచెం టైం తీసుకున్నా సరే బాగా వేయించుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ కలర్కి రావాలండి బూరెలు అనేవి. ఆ కలర్కి వచ్చిన తర్వాత తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇవి బూరెలు వేడివేడిగా తింటే చాలా బాగుంటాయండి. రోజంతా కూడా సేమ్ క్రిస్పీనెస్తో ఉంటాయి, చాలా బాగుంటాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత ఎలా కుదిరాయి అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇలా బూరెలు మొత్తాన్ని వేసేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. మీకు చూపిస్తాను చూడండి బూరెలు అనేవి ఎంత క్రిస్పీగా వచ్చాయో నొక్కితేనే మనకి తెలుస్తుంది. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఇంకా వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు ఏ రెసిపీ అనుకుంటున్నారో కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి. చూడండి బూరెలు అయితే ఎలా వచ్చాయో చూస్తుంటేనే తెలుస్తుంది కదా, చాలా సాఫ్ట్గా క్రిస్పీగా ఉన్నాయని. మరి తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.